సైలెంట్గా కూర్చున్నటువంటి మన డైరెక్టర్ని, ఆవిడ కనిపించడానికి ఇంత సైలెంట్గా ఉన్నారు, తీసిన సినిమాలో ఏమో చాలా వైలెంట్గా ఉంది. ఎలా హౌ డిడ్ దిస్ మ్యాచ్ అని తెలుసుకోవాలని ఉంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీతో మొదలుపెట్టి అండ్ అలాగే బెంచ్ లైఫ్ అనేటువంటి వెబ్ సిరీస్ని కూడా డైరెక్ట్ చేసి ఇప్పుడు సినిమా డైరెక్టర్గా తెరంగేట్రం చేస్తున్న మానస శర్మ. కంగ్రాచులేషన్స్ టు యూ. ఐఎమ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. కమాన్ కమాన్ మానస, కమాన్. మానస మాట్లాడడంలో మాత్రమే కాదు, మానస నడకలో కూడా ఒక సైలెన్స్ ఉంది. పెద్దగా ఏం ప్రిపేర్ అవ్వలేదు ఏం మాట్లాడాలో, ఎందుకంటే ఏప్రిల్ 3కి సినిమా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ పెట్టుకో. ఓకే, సారీ గైస్. థ్యాంక్స్ ఎవ్రీవన్ వచ్చినందుకు. నిహారిక గారు అగైన్, నేను ఈ స్టేజ్ మీద కూడా చెప్పాలనుకున్న ఫస్ట్ పేరు. షీజ్ ఆర్ లక్కీ చామ్. ఎందుకంటే నేను ఒక చిన్న రీసెర్చ్ చేసి ఒక చిన్నది కనుక్కున్నాను అనమాట. ఎవ్రీ డైరెక్టర్ హూ వర్క్స్ విత్ పింక్ ఎలిఫెంట్ ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎస్పెషల్లీ, ఆ ప్రాజెక్ట్ అవ్వగానే ఇమ్మీడియట్లీ ఒక ఫీచర్ ఫిల్మ్ అయితే ఖచ్చితంగా చేస్తారు. మహేష్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేశాడు అండ్ దెన్ హీస్ నవ్ మేకింగ్ ఇట్లు అర్జున. నేను కూడా అంతే, బెంచ్ లైఫ్ తర్వాత ఈ న్యూ ఖచ్చితంగా నాకు కూడా అది వస్తుంది అని చెప్పి. అండ్ ఇట్ హ్యాపెండ్ విత్ రాకాస. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. నేను చెప్దాం అనుకుందంతా మహేష్ చెప్పేశాడు. సో యా, ఈ స్టేజే కాదు, మేము వేరే ఏ స్టేజ్ మీద ఉన్నా ఇట్స్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఆపర్చునిటీస్. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ రాకాస. ఎందుకంటే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇట్స్ నాట్ ఈజీ టు పుల్ ఆఫ్. నేను స్టోరీ చెప్పినప్పుడు, మేకింగ్ చేస్తున్నప్పుడు కూడా అదే ఉంది. బట్ ఎవ్రీ డే ఐ ఆల్వేస్ న్యూ నిహారిక గారు నా వెనక ఉంటారు అని. అండ్ దట్ ఈస్ ద రీజన్ రమేష్ గారు ఒక డేట్ ఇచ్చాక ఏప్రిల్ 3rd అని చెప్పాక రిలీజ్కి రెడీ ఉన్నాం. ఈవెన్ దో అ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ బేస్డ్ అండ్ కాంప్లికేటెడ్ స్టఫ్ ఉన్నాం. అగైన్ థ్యాంక్ యూ చెప్పడం కంటే, మీ యాజ్ అ టీమ్ వీఆర్ ఆల్ వెయిటింగ్. ఏప్రిల్ 2nd హోప్ఫుల్లీ ప్రీమియర్స్ ఉంటే రిజల్ట్ అండ్ ఆల్ ద టాక్ కోసం. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. సారీ, ఐ వుడ్ హ్యావ్ మేడ్ ఎక్కడో కొంచెం టఫ్ అయి ఉంటుంది నాతో వర్క్ చేయడం అప్పుడప్పుడు. బట్ ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. థ్యాంక్ యూ రాజు గారు. రాజు గారు ఈజ్ వెరీ హౌ డు ఐ పుట్ ఇట్, చాలా ఎంతూజియాస్టిక్. ఏ రోజు ఆయనకు డల్ మూమెంట్ ఉండదు. చాలా చాలా అంటే నాకంటే ఎక్కువ కేర్ఫుల్ ఉంటారు. అండ్ దెన్ థ్యాంక్ యూ అనుదీప్ గారు. నాతో పనిచేయడం చాలా హ్యాపీ అనిపించింది అన్నారు. అది నమ్మాలి, నేను కూడా నమ్ముతున్నాను. 10 పాయింట్స్ చెప్పారు, 9 పాయింట్స్ నిజం వచ్చింది. ఈ ఒక్క పాయింట్ కొంచెం డౌట్ఫుల్ పాయింట్. అండ్ దెన్ థ్యాంక్స్ మహేష ఫర్ ఆల్వేస్ బీయింగ్ విత్ మీ, supporting me, being a part of my writing team. Thank you Ramesh sir for నాకు రిలీజ్ టెన్షన్ ఉంది, సో ఐఎమ్ నాట్ టాకింగ్ మచ్. అన్వర్ డే అండ్ నైట్ ఎడిటింగ్ చేసినప్పుడు చాలా సపోర్టివ్ ఉంటారు. హీస్ జస్ట్ నాట్ ఎడిటర్. ఆయనకు అన్ని డిపార్ట్మెంట్స్ కావాలి, అన్ని డిపార్ట్మెంట్ వేలు పెడతా ఉంటాడు ఆయన. మిక్సింగ్ చూస్తానంటాడు, డిఏ చూస్తానంటాడు, ఎవ్రీవేర్ హీల్ బి దేర్. అండ్ ఐ రియల్లీ లైక్ ఇట్. ఐ రియల్లీ లైక్ ద సపోర్ట్. And Nayan, thank you for being a part of the movie. You really, even though ninnu koncham last lo pilchina cinema loki, but you gave your 100%. Sinu sir, thank you for all your support. Manam yodulam roju ade gurtu chestu untaru naku. Thank you sir, thank you. బ్రహ్మాజీ గారు, తర్వాత తనికల్లు బర్ని గారు, చాలా మంది ఉన్నారు నా సినిమాలో. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఫైనలీ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈ మూవీకి, నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది సంగీత్ శోభన్తో. సంగీత్ శోభన్. థ్యాంక్ యూ సంగీత్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ ఆల్వేస్ బీయింగ్ మై స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సుమ గారు ఫర్ హోస్టింగ్ దిస్ ఈవెంట్. అంతేనండి, థ్యాంక్స్. చాలామంది అడగమని చెప్పారు, మీకు షామిలి ఏమవుతారు? ఏమవ్వరండి. ఎందుకు ఏమవ్వరు? ఈ సినిమా హిట్ అయిన తర్వాత ప్రేక్షకురాలు అవుతారు.
థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడిన తర్వాత నాకు కూడా ఎందుకో ఇలాగే మాట్లాడాలనిపిస్తోంది. ఐ లైక్ దిస్ జెన్ మోడ్. నో, ఇప్పుడు ఇదే టోన్లో మ్యాడ్ స్క్వేర్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, ఇలా ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ చేసి బ్లాక్ బస్టర్ దిశగా పరిగెత్తుకొని వెళ్తున్న సంతోష్ శోభన్ వాళ్ళ బ్రదర్ సంగీత్ శోభన్, నీ గురించి ఒక మ్యాషప్ ఉంది. లెట్స్ హావ్ ద మ్యాషప్ వీడియో ప్లీజ్. జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం. ఐ నథింగ్ బట్ ఆనెస్ట్ సార్. ఏం చదువుకున్నారు నువ్వు? పాలిటెక్నిక్ కోర్స్. నువ్వురా? నేను ఇంటర్ కోర్స్ చేసిన. ఇంటర్ కోర్స్ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటికే ఒక లెక్క. ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం, గెలుస్తున్నాం, దింపుతున్నాం. నాకైతే డౌటేరా. దమ్ముంటే ఒక అమ్మాయిని పడేసు. నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు, నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు, నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు. అదే రోడ్డు మీద దగ్గరగా లాగి ముద్దు పెట్టుకుంటే మామ నన్ను మామని పిలుస్తావు. అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి. ఇంకా చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు కవిత. కలుస్తా అని మాట్లాడు. నా కళ్ళ నా కట్టుకుంది ఎవరో తెలుసా? నా మనసు దోచుకుంది ఎవరో తెలుసా? చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు ఇష్టం. పప్పులు చూశాను, నచ్చావు. నీ మెంటల్కి నా మెంటల్కి హ్యాపీగా సెట్ అవుతుంది అనిపించింది, అంతే. ఈ లవ్ లైన్ చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్దగా ఉంటే అంత దిగుద్దా? ఏం జరిగింది? పడుకోవడం లైట్ అయింది. కలకలంగా ఉందా? నా హిస్టరీ నీకు తెలియదు. ఏ డిలీట్ చేస్తారా? కాదు. వీరు సార్, అమెరికా రిటర్న్. Sangeet, wishing you super duper success for all the hard work that you do and the entertainment that you bring on screen. So hearty congratulations to you. And Sangeet mashup tarvata ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం మన హీరోయిన్ ని వేదిక మీదకి పిలిచేద్దాము. ఎస్, దట్స్ ద డిఫరెన్స్. మన ప్రమోషన్స్లో భాగంగా ఇలా ప్లాన్ చేసాం మేము. ఇప్పుడు మనకి కా ఆయ్ అలాగే ఇంకా చాలా బ్యూటిఫుల్ సినిమాల్లో చేసిన ద బ్యూటిఫుల్ విష్ణు విన్యాసం. ఎస్, ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ నయన్ సారిక. అండ్ ఒక్క నిమిషం, అది రెడీ చేయండి. ఒక గేమ్ ఆడుతున్నాం. ఫస్ట్ మాట్లాడేసి. యా, సరే. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇది పింక్ ఎలిఫెంట్తో నా థర్డ్ ప్రాజెక్ట్. యాక్చువల్గా లైక్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ దట్ హ్యావ్ వర్క్డ్ రిపీటెడ్లీ విత్. ఇక్కడ అందరితో పని చేశాను ఆల్రెడీ కలిసి. విజయ్ మాస్టర్ కానీ, మానస అక్క, ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ బెంచ్ లైఫ్. విజయ్ మాస్టర్ ఐ హ్యావ్ డన్ 3 projects with you. Raju garu, I have done Hello World with you. So yeah, there are so many people. You guys are new kada. Me iddare first time work chesina people. Sangeet and Shrinu garu. Yeah. So I would like to thank Neha akka for giving me the kickstart in this industry, I would say, because she is the reason that I'm here today. I started with Hello World, that was in Pink Elephant, and I'm really glad that I found such right people to work with. And yeah, as they have said in the previous speeches, I won't drag this very long, but whoever works with her, their luck just opens up, I would say, in the industry. Starting with OTT platforms, they definitely get to work in bigger productions or bigger projects. So I'm really glad that I started my journey with you, and I'm really glad that I'm here today with you again, and I hope I keep working with you in the future. Okay na? Yeah, so
I just love her as a person as well. She's really inspiring. And coming to Manyam Ramesh sir, thank you for taking care of us so well and looking after everything the way that you do. So my mom just says that whenever she goes to Pink Elephant Pictures set, there's nothing to worry about because it's such a safe space for any person to be in. So it's just like, parents aithe chala trust chestaru Pink Elephant ante. So that is something I would like to thank you for because you guys have made it possible. Coming to my director, Miss Strict Professor Teacher, that's the vibe we had throughout the film, at least with me. She's really strict. She's like, makeup oddu, ఇది వద్దు అది వద్దు ఇది వద్దు ఏం కావాలి అదే తీసుకుంది. So your focus, your laser focus and your crystal clarity is something that I really love about you, and the way you visualize your work is really fascinating. So thank you so much for casting me such a last minute, but still yes, thank you. And coming to our choreographers, songs అయితే చాలా బాగానే వచ్చినాయి కానీ Vijay Master, I've worked with you for like this third time. I was not a part of the song that you've done in this film, but I'm really glad that you are a part of Rakasa. And JD Master has choreographed Snake Dance. That is really oh sorry కాదు Banu Master has choreographed Snake Dance. Yeah, this I fumbled even before. So sorry guys. Yeah, JD Master has done Pade Pade. Yeah, I would just like to thank them for choreographing their respective songs. And my personal favorite song from this is Pade Pade. Sindhu Garu, your voice is just so beautiful, and when I heard the song, it was on loop. Especially the first starting bit, ala ala dari ni vaipuga mari. Ade, that is my favorite bit. Surprise, huh? Yeah, who am I forgetting? Raju Garu I've worked with before. Ram Garu I've worked with you for Vishnu Vinyasam. So this team is definitely not new for me. They are all like a family. So అందరి గురించి ఏం మాట్లాడాలి నాకు ఏం తెలీదు కానీ just thank you everyone. వస్తున్నా Coming to Srinu Garu, the fun entertainer package of the set. If you are feeling low, just go to him. He will just cheer you up in any way possible, I would say. And the biggest prankster. Trailer launch రోజు అయితే గట్టిగా ప్రాంక్ చేశారు నాతో. So still, thank you so much. It was really fun working with you. You are such a jovial person to be around, such a lovely performer, such a phenomenal actor. And I'm really glad that I have shared screen with such phenomenal performer like you. Thank you so much. Sangeet! Hi! Santosh kaadu, Sangeet. So, ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట ఏంటంటే లైక్ ఇలా ర్యాపో నేను వాట్ ఎవర్ ర్యాపో ఐ హ్యావ్ విత్ సంగీత్ ఇంతకు ముందు లైక్ హూ ఎవర్ ఐ వర్క్ విత్ ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ that kind of friendship or that kind of rapport with any of my co-actors yet. So when I say that it is such a family feels being on the set, I genuinely mean it. That's it. And coming to the movie, VFX, avanni, like everyone will talk, but I'll just keep it short and sweet. Rakasa is coming on April 3rd. You'll definitely enjoy my సిగ్నేచర్ డైలాగ్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. అందరు రండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ యా, వాచ్ రకస ఆన్ April 3rd in your nearest theaters. Thank you. Sumaka, thank you. Thank you. Thank you. You can call me Akkare. If you want, you can call me auntie also. It's okay. Sinu, ఒకసారి కంపెనీ ఇవ్వడానికి రావా, జస్ట్ గేమ్ ఆడడానికి. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్ సీను. అండ్ ఎస్, ఇప్పుడు ఒక గేమ్ ఆడబోతున్నాము. మీరు రాకాస కాబట్టి, నైట్ షూట్ చేశారు కాబట్టి మీరు చాలా ధైర్యవంతురాలు. ఓకే, రెడీ? ఆ ప్రాపర్టీ ఇలా తీసుకొచ్చి పెట్టండి బాబు. ఒక్క నిమిషం అటు చూడండి త్వరగా. కొంచెం మీరు వెనక్కి రండి. కమ్ బ్యాక్. ఎస్, అటు. సీ దేర్. ఓకే, డోంట్ సీ. ఓకే, పైన చూడండి.
ఓకే పెట్టేశారా? Oh my God! ఓకే రండి Guys. మీరు యూ కెన్ జస్ట్ పుట్ యువర్ హ్యాండ్ Where? ఇక్కడే నించోండి. నో ఫ్రమ్ హియర్ యూ కెన్ పుట్ అండ్ టేక్ ఇట్ అవుట్. But what is it? లే సీను నువ్వేం చేయకు, జస్ట్ ఓన్లీ 9 ఇక్కడి నుంచి హ్యాండ్ పెట్టి తీయాలి. Ekkada? Oh. What is this? అయినా లైవ్ లో ఇవన్నీ చూపించచ్చా? ఓ మై గాడ్, లైవ్ లో చేయకూడదేమో ఇది. పర్మిషన్. అది రాదు కాబట్టి వచ్చేదే తీయండి. Ew. సీను నీదే తాడు. Oh. I thought there will be some. అంజనం ఇస్ ద చోమంత్రగాలి. ఇంకొక ఐటమ్, ఒక్క ఐటమ్. నేనేనా ఎందుకు? కొంచెం What was that? నో ఇట్ డజంట్ బైట్. పళ్ళు పీకేసాం. ఎక్స్క్యూజ్ మీ మీరు ఏ బ్రష్ ఏ టూత్ పేస్ట్ వాడతారు మీరు? వెరీ నైస్. ఆనండి. సారీ బ్రష్ చేయట్లేదు మీరు కరెక్ట్గా. ఏంటి? సీను ఇదిగో నీ బాత్రూమ్ తాళాలు. ఒకటే లాస్ట్ ఐటమ్ ఒకటే 9 రెడీ 1 2 3. ఇదే నీ అవకాశం. ప్రమోషన్స్ లో మొత్తం నువ్వే కనపడతావు. Yes, you got it. Wow, nice performance. Give her a great round of applause. Come on, put hands together for Naina. Very good. Such a beautiful natural performance. అలా పడేస్తావేంటి? నేను పెంచుకుంటున్న పాము ఇది. కాదు, అది ఫస్ట్ టైం చూసినప్పుడు I just cringed out a bit. సినిమాలో ఇది చేస్తే ఎంత బాగుండేది. How is it feeling? Just see. ఓకే సీను నువ్వు మాట్లాడలేదు కదా, నువ్వు మాట్లాడేసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెళ్ళొచ్చా? యా మీరు వెళ్ళి Thank you, ఇలా guys. చేయి పెట్టి మాట్లాడాలా లేకపోతే? లేదు అయిపోయింది, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అన్నా దయచేసి అన్న 3654 వెహికల్ నెంబర్ అక్కడ ఎవరు పార్క్ చేశారంటారు. ఈ ఏసీ తగ్గించండి అన్న, ఏసీ అంటే తగ్గించండి. కార్లో కాదన్నా హాల్లో.